బీసీ ప్రేక్షకులకు నమస్కారం. గురు సాంగత్యం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు గురు సాంగత్యం కార్యక్రమంలో ఒక విశిష్టమైన యతీశ్వర్ల ద్వారా ఒక అద్భుతమైన జ్ఞానామృతాన్ని మనందరం కూడా తెలుసుకోబోతున్నాం. వారు మరెవరో కాదు, నిరంతరం శ్రీకృష్ణ సేవలో తరిస్తూ గురువు గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆధ్యాత్మిక సామాజిక సేవలో నిరంతరం పయనిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకోవటమే కాకుండా వేదాధ్యయనం, వేద పఠనం, వేద బోధన, సంస్థాన పూజ వీటితో పాటుగా మరెన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతూ మరెంతో మందికి కూడా మార్గదర్శకులు నిలిచారు. ప్రసన్న వదనంతో ధర్మ పరిరక్షణే ధ్యేయంగా నిత్యం గోసేవ చేస్తూ ఎంతోమంది అనాథలకు కూడా ఆశ్రయాన్ని కల్పిస్తూ మరెంతోమంది పండితులకు కూడా చక్కటి విద్యా విధానాన్ని అందిస్తున్నారు. మీ అందరికీ బాగా సుపరిచితులైన పూర్ణ ప్రజ్ఞ విద్యాపీఠ కులపతులు, అఖిల భారత మధ్వ మహామండలి అధ్యక్షులు, అయోధ్య రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టీ శ్రీ 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 పేజావర్ అధోక్షజ మఠ పీఠాధిపతులు శ్రీ 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 విశ్వప్రసన్న తీర్థ శ్రీపాదుల వారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. నాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. గురు సాంగత్యం వల్ల కలిగే ప్రయోజనాలు మీ మాటల్లో. ఉపనిషత్తులో ఇలాగ ఉపదేశం ఇచ్చారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. ఇంటిలో మొదల గురువుడు అమ్మ, తల్లి. తరువాత ఇంటిలోనే ఇంకా ఒక గురువు పితృదేవో భవ, తండ్రి. తల్లిగారు తండ్రి గారు మొదటి గురువులు. 8 వర్షంలో గురుకులకు వెళ్ళాలి. అక్కడ ఆచార్యదేవో భవ. అందరూ కూడా తమ జీవితాన్ని సార్థక పడించుకోవలసినది. అందుకోసం అధ్యయనం చేయాలి. పశుపక్షి ప్రాణులు ఉన్నావు, అలాగా మన జీవితం కాదు. లౌకిక విద్య కావాలి, ఆధ్యాత్మిక విద్య కావాలి. రెండు కలిసినప్పుడు మన జీవితంలో సార్థక్యం. అందుకోసం మన పూర్వ ఋషి మునీశ్వరులు సహస్రాధికమైన వర్షాలతో అడవి ఉండి తపస్సు చేశారు. వారంతా ఇచ్చిన లౌకిక విద్య, ఆధ్యాత్మిక విద్య అది మనకు పంచాంగం. అది మీద మన లౌకిక జీవనం, ఆధ్యాత్మిక జీవనం చేస్తున్నాం. వారు చేసిన విద్యలతో మనము ఇలాంటి ఉత్తమ జీవితాన్ని నిర్వహిస్తున్నాము. మన మీద చాలా పెద్ద ఈ ఋషి రుణం ఉంది. ఋషి రుణం అంటే గురువుల రుణం. ఎవరు కూడా రుణాలని పట్టుకొని పోకూడదు. రుణ పరిహారానికి ప్రయత్నం చేయాలి. ఎవరు మాకు ఏమి ఇచ్చేస్తారో దాన్ని ప్రత్యుపకార రూపంలో మళ్ళీ వారికి ఇవ్వాలి. ఇలాంటి గురువులకు మనం ఏమి ఇచ్చేసేది అంటే రుణ పరిహారం ఎలాగా? శాస్త్రంలో ఇలా చెప్తున్నారు. వారు సహస్రాధిక వర్షాలతో కష్టంలో తపస్సు చేసి ఏ విద్యలను సంపాదించుకున్నారో దాన్ని మనము కూడా అధ్యయనం చేయాలి. దాన్ని మళ్ళీ పెరిగించాలి. దాన్ని మన శిష్యులకు కూడా ఇవ్వాలి, మన పిల్లలకు ఇవ్వాలి. అలా చేస్తే మన రుణ పరిహారం అవుతుంది. గురువుల ఒక రుణం ఇలాంటి ఉన్నది. అందరూ కూడా
గురువుల దగ్గర పోయి చదువుకోవాలా, తమ తమ జీవితాన్ని సార్థకపరచుకోవాలా. అందుకోసమే ఆదర్శ పురుషుడైన శ్రీరామచంద్రుడు విశ్వామిత్ర మహర్షి దగ్గర వెళ్ళి అధ్యయనం చేశారు, వశిష్ఠ ద్వారా అధ్యయనం చేశారు. కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణుడు అంటే జగద్గురువు. అతను కూడా సాందీపిని మహర్షి దగ్గర వెళ్ళి అన్నీ చదువుకుంటారు. ఎందుకు? తనకు తెలియదు అందుకోసం కాదు. 64 దివసాల్లో 64 విద్యలను స్వీకరించారు. ఇలాంటి ప్రయత్నం చేసి అందరికీ మనకు చెప్తున్నారు, మీరందరూ కూడా ఇలాగే గురువుల సేవ చేసి ఆ విద్యాన్ని స్వీకరించాలా. మళ్ళీ పునః అందరికీ మన పిల్లలకు విద్యార్థులకు మళ్ళీ ఇవ్వాలి. ఇలాంటి గురు సాంగత్యం అందరికీ కావాలి. గురువు గారి దగ్గర శిష్యుడు విద్య నేర్చుకునే క్రమంలో ఎటువంటి నియమాలు పాటించాలి? సంస్కృతంలో ఇలా చెప్పారు, సుఖార్థీ చేత్ త్యజేత్ విద్యాం, విద్యార్థీ చేత్ త్యజేత్ సుఖం. సుఖార్థినః కుతో విద్య, కుతః విద్యార్థినః సుఖం. ఇది సాధనం చేసే వయసు, సుఖభోగం చేసి వయసు కాదు. చిన్నప్పుడు అందరూ కూడా సుఖాన్ని స్వీకరించడానికి పోకూడదు, విద్యాన్ని స్వీకరించాలి. విద్య కావాలంటే అప్పుడు సుఖం దొరకదు. సుఖాన్ని మర్చిపోయి గురు సేవ చేస్తూ విద్య స్వీకరించాలి. శ్రీరాముడు అడవికి వెళ్ళి గురువుల ద్వారా ఆ విద్యాన్ని స్వీకరించారు. విశ్వామిత్ర మహర్షి వారి సేవ చేసి, శ్రీకృష్ణుడు అడవికి వెళ్ళి సాందీపి మహర్షి వారి సేవ చేసి ఆవులను, పువ్వులు, పండ్లను అడవి నుంచి స్వీకరించి ఆ గురువులకు ఇయ్యేది. ఇలాంటి సేవ చేసి విద్యలను స్వీకరించాలి. ఆ కాలంలో సుఖాశ చేయకూడదు. ప్రస్తుతం ఉన్న సమాజంలో యువత విద్య నేర్చుకునే క్రమంలో ఎలాంటి వ్యవహార శైలి ఉండాలంటారు? ఇప్పుడు వ్యవస్థ మారిపోయింది. చాలా కాలేజీలలో డబ్బులను ఇచ్చి విద్యార్జన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాల స్థితి అలా ఉంటుంది, తప్పు కాదు. అంటే ఇప్పుడు కూడా ప్రాపంచిక సుఖ అక్కడ మన పోయింది అంటే చదువు రాదు. ఇప్పుడు మొబైల్ ఉన్నాయి, సినిమా థియేటర్లు ఉన్నాయి, అక్కడ మన మనసు వెళ్తే చదువు మనకు రాదు. ఏకాగ్రచిత్తంగా అధ్యయనం చేయాలి. ఇప్పుడు అది వయసు. ఈ వయసులో కేవలం అధ్యయనం 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 తర్వాత ఉంది. అలాంటి సుఖభోగాలను త్యజించి అధ్యయనం చేయాలి. గురువు దగ్గర తెలుసుకున్న విద్యను జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలంటారు? ఇప్పుడు అందరూ డబ్బులు సంపాదించాలి, సుఖ జీవితం చేయాలి. డబ్బులని సంపాదించాలంటే ఒక మంచి పని కావాలి, అందుకోసం ఒక విద్య కావాలి, సర్టిఫికేట్ కావాలి అని అధ్యయనం చేస్తూ ఉన్నారు అందరూ కూడా. అది తప్పు కాదు. సర్టిఫికేట్ కావాలా, మంచి పని కావాలా, అందుకోసం ఏదైనా పని వృత్తి చేయాలి, డబ్బులు లభిస్తున్నాయి. ఇది మన వృత్తి చేసేది కేవలం డబ్బు కోసం ఆగకూడదు. డబ్బులను సంపాదించేదే మన ఏం అంటే మన వృత్తిలో అవినీతులు వస్తాయి. అందరూ ఇలాగే అవినీతులను చేస్తే సమాజంలో ఎవరికి కూడా సుఖ సంతోషం లభించదు. మన చేసి వృత్తి కూడా అది భగవంతుని యొక్క పూజ అవ్వాలి. భగవంతుడు
ఆస్తికులైన అందరూ కూడా భగవంతుడి పూజ చేస్తున్నాము. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? కేవలం గుడి లోపల కాదు, అక్కడ ఉన్నాడు. అక్కడ మాత్రమే కాదు, స్వయం శ్రీకృష్ణ భగవంతుడు చెప్తున్నాడు, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. సమాజంలో అందరి లోపల నేనున్నాను. గుడికి వెళ్ళిపోయి పూజ చేస్తాము, భగవంతుడికి పూజ అయింది కాదు. ఇక్కడ కూడా పూజ చేయాలా? ఇక్కడ గుడి లోపల వెళ్ళిపోయి పూజ చేసిన క్రమం తెలిసిను. ఇక్కడ ఎలా పూజ చేయాలి? మన జీవితానికి ఏ వృత్తి స్వీకరిస్తున్నామో ఆ వృత్తి ద్వారా అందరి లోపల ఉన్న భగవంతుడికి పూజ చేయాలి. ప్రామాణికంగా మన వృత్తిని మనము చేస్తే అది భగవంతుని యొక్క పూజ. అక్కడ అవినీతిలు ఏం కూడా రాకూడదు. అది వస్తే అది భగవంతుని యొక్క పూజ కాదు. ఇలాగా అందరూ కూడా సమాజంలో మంచి పని చేస్తే, అవినీతులను వదిలేసి న్యాయయుతంగా తమ వృత్తులను చేస్తే సమాజంలో లౌకిక వ్యవస్థ కూడా సరిపోతుంది. వారి ద్వారా ఈ భగవంతుని యొక్క పూజ కూడా అయిపోయింది. భగవంతుని యొక్క పూజ వేరే, సామాజిక జీవనం వేరే, ఇది కాదు. అలాగే చేయాలి. గురు దర్శనం వల్ల కర్మలు దగ్ధమవుతాయి అంటారా? అవును. కానీ గురువుల దర్శనం చేస్తే అప్పటి కాదు. గురువులు ఏ జ్ఞానం ఇచ్చిస్తారో ఆ తత్వజ్ఞానాన్ని మనము స్వీకరించాలి. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అర్జున, యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే తథా. తత్వజ్ఞాన మాహాత్మ్యం ఇది. పూర్వజన్మంలో మనము ఇలాంటి కర్మ రాశి సంపాదించి పెట్టేస్తాము, అదంతా భస్మంగా అయిపోయాలంటే ఒకే మార్గం, భగవంతుడి యొక్క తత్వజ్ఞానం స్వీకరించాలి. జ్ఞానాగ్ని సర్వకర్మరాణి భస్మసాత్ కురుతే తథా. కేవలం గురువుల దర్శన చేస్తే, గురువుల అనుగ్రహం చేస్తే ఇది కాదు. గురువుల ద్వారా విద్యను స్వీకరించాలి, తత్వజ్ఞానం స్వీకరించాలి. అప్పుడు మాత్రమే ఆ కర్మాలు దగ్ధమైపోతాయి. మీ గురువుగారి సాంగత్యంలో మీరు నేర్చుకున్న విషయాలు? ఇప్పుడు నేను ఏదైనా ఆ సేవలను చేస్తున్నామో, ఏ మాటలను తత్వ విషయంలో ఏ మాటలను మాట్లాడుతున్నామో అది అంతా మన గురువుల ద్వారా మేము స్వీకరించాము. అది గురువుల అనుగ్రహం. మాకు మిమ్మల్ని చూస్తుంటే మీ ద్వారా గురువుగారే పలుకుతున్నట్లుగా అనిపిస్తుంది. విశ్వేశతీర్థ శ్రీపాదుల వారు బాగా సన్నిహితంగా అందరి హితం కోరేవారు. అసలు సామాజిక శ్రేయస్సుకు పెద్ద పీట వేసేవారు. వారి గురించి మీ మాటల్లో? వారి గురించి ఏం చెప్పాలో మీరు చెప్పినారు ఇప్పుడే. స్వయం ఒక ధార్మిక పీఠాధిపతులు. అదే కాలంలోనే ఒక పెద్ద సామాజిక చింతనకారుడు కూడా. భగవంతుడు లోపల మాత్రమే కాదు, సర్వత్రా ఉన్నాడు. వారి పూజ తాను చేయాలా, అందరూ కూడా చేయాలా. అది ఒకటే సామాజిక హితం, మళ్ళీ ఆధ్యాత్మిక హితం, అది దారి అని తాను తెలుసుకొని అందరూ కూడా తెలిసారు. సనాతన ధర్మ పరిరక్షణ విధానంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటారు? మొదటి స్వయం ఆచరించాలి. తాము ఆచరించి పిల్లలకు కూడా ఉపదేశించాలి. అప్పుడు మాత్రమే మన సంస్కృతి అది పెరుగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న ఈ బిజీ లైఫ్, ఈ సోషల్ లైఫ్లో పేరెంట్స్ బిజీ, పిల్లలు బిజీ, అందరూ వాళ్ళని ఎడ్యుకేషన్ సిస్టంలో వేసేసామా, ఫీజులు కట్టేసామా అన్న వరకే ఉంది. అంటే ఈ విధానంలో ఇంకా ఎటువంటి మార్పులు రావాలంటారు? భగవంతుని యొక్క చింతన చేయడానికి అర్ధగంట చాలు, 10 నిమిషాలు చాలు. మనం ఏం జీవితం చేస్తూ ఉన్నామో అక్కడే భగవంతుని యొక్క చింతన చేయాలి. ఓకే. మన
బిజినెస్ వేరే, భగవంత చింతనే వేరే కాదు. అధోక్షజ పీఠం యొక్క వైశిష్ట్యం మీ మాటల్లో. జగద్గురువులైన మధ్వాచార్యుల వారి పీఠం అది. ప్రథమో హనుమాన్ నామ, ద్వితీయో భీమ ఏవచ, పూర్ణప్రజ్ఞ తృతీయస్తు. పూర్ణప్రజ్ఞుడు అంటే మధ్వాచార్యులు వారు. ఇప్పుడు మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామీజీ వారు ఉన్నారు. వారికి కూడా మూల గురువులు మధ్వాచార్యులు వారు. అలాంటి మధ్వాచార్యుల 8 పీఠాలు ఉడుపులో ఉన్నాయి. దాంట్లో ఒక పీఠం అది అధోక్షజ పీఠం. ఆ పరంపరలో మనం వచ్చేసి చాలా అద్భుతం, చాలా వైశిష్ట్యం. ప్రస్తుత సమాజంలో గురువు యొక్క మహత్యం అంటే వేదంలో ఏ విధంగా వర్ణించారు, ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ పాటించవలసిన విషయాలు. అదే వేదంలో చెప్పారు, ఆచార్య దేవో భవ. వారి ద్వారా భగవంతుని చూడాలా, వారి ద్వారా భగవంతుని చూడాలి. ఒక్క విషయం అడగచ్చా? మీరు గో సంరక్షణ చేసే క్రమంలో సాహసం చేశారు. దాని గురించి మీరు స్వయంగా పులిని కూడా పట్టుకున్నారు. సాహసం కాదు, అది సాహసం కాదు. డబ్బులు ఇస్తే గోసేవ కాదు, స్వయంగా మనం చేయాలి. పులిని మీరు పట్టుకున్నప్పుడు మీ స్పందన, మీరు రాత్రి పగలు మాకు అది పూర సహజ జీవనం. చిన్నప్పటి నుంచి మేము చేసే కార్యం అది. చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం. లౌకిక జీవనం అందరికీ కావాలా? మన జీవితంలో ఆధ్యాత్మిక చింతన కూడా కావాలి. లౌకిక జీవనం అంటే ఈ శరీరం, ఆధ్యాత్మిక జీవనం అంటే లోపల ఉన్న ఆత్మ. ఆత్మ లేకుండా కేవలం శరీరానికి గౌరవం లేదు. అందుకోసం ఆధ్యాత్మిక చింతనాలు, ఆధ్యాత్మిక ఆచరణలు, ధార్మిక విధానాలు మన జీవితంలో ఇప్పుడు కూడా ఉండాలా? తప్పకుండా అందరు కూడా ఆధ్యాత్మిక జీవన, లౌకిక జీవన రెండు కలిసి చేయాలి. గురు పౌర్ణిమ సందర్భంగా గురువుని ఏ విధంగా ఆ రోజు సేవించాలి అని అంటారు? గురువులకు పాదపూజ చేసేది, వారికి ఉపదేశం ఇస్తారు, దాన్ని వర్షపూర్తిగా అనుష్ఠానం చేసేది. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు తెలియచేశారు. ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఈరోజు శ్రీ 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 విశ్వప్రసన్న తీర్థ శ్రీపాదుల వారి నుంచి అద్భుతమైన జ్ఞానాన్ని మనందరం కూడా తెలుసుకున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఆ గురువును సేవించే క్రమంలో విధి విధానాలు పాటిస్తారని ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.